లవ్ యు రాజా అని విన్నామంటే వెంటనే గుర్తొచ్చేది పోసాని కృష్ణమురళి. సినిమా ఇండస్ట్రీలో రచయితగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత డైరెక్టర్గా వినూత్న శైలి కనబర్చిన పోసాని నటుడిగా కూడా తన సత్తా చాటుతున్నాడు. 1958 జనవరి 1న గుంటూరు జిల్లా పెదకాకిని గ్రామంలో జన్మించాడు. తండ్రి సుబ్బారావు చిన్న ఉద్యోగం చేసేవాడు. తల్లి శేషమ్మ గృహిణి. అక్క రాజలక్ష్మి, చెల్లి ప్రమీల, అమర్ బోసల్ అనే తమ్ముడు ఉన్నాడు. డిఫరెంట్ గా ఆలోచించే పోసాని కృష్ణమురళి వైవిధ్యమైన పాత్రలతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. పోసాని పెద్దల సమక్షంలో కుసుమలతను వివాహమాడారు. వీరికి ఉజ్వల్, ప్రజ్వల్ అనే 2 కొడుకులున్నారు. తండ్రి ఆర్థిక ఇబ్బందులు పడినా సరే తమకు చదువు చెప్పించారని పోసాని చెబుతారు. సొంత గ్రామంలోనే బీకాం డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగులో పీజీ పూర్తి చేశారు. పీజీ పూర్తయ్యాక హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్లో ఏడాది పాటు ఉద్యోగం చేసి మానేసి ఇంటికి వెళ్లిపోయారు. అదే సమయంలో తండ్రి మరణంతో కుటుంబ భారం మీద పడడంతో బతుకు తెరువు కోసం చెన్నై వచ్చిన పోసాని అక్కడ బండారు భాస్కరరావు అనే మిత్రుడి దగ్గర ఉండేవారు. ఇక గౌరీ మల్లేశం అనే మిత్రుని పరిచయంతో సినిమాలో రైటర్ గా చేరాలని నిర్ణయించుకుని సత్యానందని కలిస్తే ఖాళీ లేకపోవడంతో పరుచూరి గోపాలకృష్ణ దగ్గర అసిస్టెంట్ గా చేరారు. ఎంఫిల్ లో పట్టాభద్రులైన పోసాని పీహెచ్డీ చేద్దామని అనుకున్న రైటర్ గా ఖాళీ లేకపోవడంతో పూర్తి చేయలేదు. దాదాపు 50 చిత్రాలకు అసిస్టెంట్ రైటర్ గా చేశాడు. 1500 జీతంతో పనిచేస్తూ అక్కడ మానేశాడు. ఇక 1992లో ధర్మక్షేత్రం మూవీలో చిన్న పాత్రలో నటించాడు. పోలీస్ బ్రదర్స్ సినిమాకు కథ, మాటలు అందించిన పోసాని హిట్ అందుకున్నారు. రామ్ గోపాల్ వర్మ తీసిన గాయం సినిమా కోసం డైలాగ్స్ రాసి సూపర్ హిట్ అందుకున్నాడు. రక్షణ, అల్లుడా మజాకా చిత్రాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాంరా, గోకులంలో సీత, రావణ, మాస్టర్ మూవీలకు కథా డైలాగ్స్ అందించారు. ఇక హీరో శ్రీహరితో తీసిన ఎవడ్రా రౌడీ మూవీకి రచన, స్క్రీన్ ప్లే అందించిన పోసాని ఇందులో నటించి మరీ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక తరువాత వెంకటేష్ నటించిన జెమిని సినిమాలో తన నటనతో ఆడియన్స్ ని మెప్పించారు. అలాగే మహేష్ బాబుతో బాబీ సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్నారు. తమ్ముడు, రాఘవేంద్ర, సింహాచలం, భద్రాద్రి, సీతయ్య, టైగర్, హరిశ్చంద్ర ప్రసాద్ వంటి మూవీస్ కి కథా, స్క్రీన్ ప్లే చేశారు. ఇక డైరెక్షన్ రంగంలో అడుగుపెట్టి యూపీ సినిమా లైన్స్ బ్యానర్ పెట్టి 2005లో శ్రావణ మాసం మూవీలో దాదాపు 60 మంది నటీనటులతో తీశారు. ఈ సినిమా ఆడకపోవడంతో ఆర్థికంగా దెబ్బతిన్నాడు. శ్రీకాంత్తో తీసిన ఆపరేషన్ దుర్యోధన బడ్జెట్ కంటే 10 రెట్లు ఎక్కువ వసూలు చేసింది. ఆ తరువాత ఆపద మొక్కులవాడు, మెంటల్ కృష్ణ, రాజువారి చేపల చెరువు, పోసాని జెంటిల్మెన్ మూవీస్ డైరెక్షన్ చేస్తూ నటించారు. అయితే ఈ సినిమాలు దెబ్బతినడంతో ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీంతో నటించడం మొదలుపెట్టి దాదాపు 30 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. రాజకీయ రంగంలో కూడా తన అభిప్రాయాలు వెల్లడించే పోసాని ప్రజారాజ్యంలో చేరి చిరంజీవికి మద్దతుగా ప్రచారం చేశారు. 2009లో చిలుకూరిపేట అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత రాజకీయాలకు దూరంగా జరిగారు. అయితే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ చేసిన పాదయాత్రను అభినందించారు. ఆ పార్టీలో చేరకపోయినా 2019లో జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా పోసానికి 2 కొడుకుల్లో ఒకరు స్టడీస్ లో ఉంటే మరొకరు ఫిలిం మేకింగ్ నేర్చుకుంటున్నారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's